ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి మే 27, 28 తేదీల్లో ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజుల్లో వచ్చే ఫోన్ కాల్ అనేది సాధారణమైనది కాదు. ఈ 2 రోజుల్లో వచ్చే ఫోన్ కాల్ మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసబోతుంది. అది మీరు ఎన్నాళ్ళుగానో ఎన్నో నిద్ర లేనటువంటి రాత్రులు దేనికోసం అయితే నిద్ర లేకుండా మీరు ఎదురు చూస్తూ ఉన్నారో ఆ యొక్క పనికి సంబంధించిన ఒక క్లియరెన్స్కి సంబంధించినటువంటి వార్త అని చెప్పుకోవచ్చు. ఆ ఫోన్ కాల్ అసలు ఆ ఫోన్ కాల్ చేసేది ఎవరు, ఆ పని ఏ విధంగా మీకు పూర్తవుతుంది, ఆ ఫోన్ కాల్ వల్ల మీరు ఎలాంటి ఫలితాలను పొందుతారు అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ 2 రోజులు అయితే మీకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి, అలాగే ఆ ఫోన్ కాల్ వల్ల మీరు ఎలాంటి వార్త వింటారు అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే ఆ ఫోన్ కాల్ వల్ల మీకు ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఏ దేవత ఆరాధన మీకు మేలు చేస్తుంది, కష్టాల నుండి ఎలా విముక్తి లభిస్తుంది అనేటువంటి పూర్తి అంశాలు మీకు అర్థమవుతాయి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. శ్రీ దుర్గా భవానీ జ్యోతిషాలయం గురూజీ మురళీ ఆనంద్ రాజు గారు మీ జీవితంలో ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చెప్పబడును. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. గుప్త నిధుల రహస్యాలు, స్త్రీ లేదా పురుష వశీకరణం మా వద్ద ప్రత్యేకంగా చేయబడును. అత్త కోడళ్ళ మధ్య గొడవలు, ప్రేమ, పెళ్లి, సంతానం, పిల్లలు మాట వినకపోవడం, విదేశీ ప్రయాణాలు, రాజకీయ సమస్యలు, ఇంటి వాస్తు, నరదృష్టి, నాగదోషం, గృహశాంతి, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి మరియు ఎటువంటి సమస్యకైనా 100% ఖచ్చితమైన పరిష్కారం చూపబడును. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా ఇక్కడ పరిష్కారం అనేది లభిస్తుంది. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ఇక ధనుస్సు రాశి వారికి మే 27, 28 తేదీల్లో ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. ఊహించని ఒక పెద్ద వార్త మీరు ఈరోజు ఆ ఫోన్ కాల్ వల్ల వినే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో అయితే మీ జీవితంలో ఈ ఫోన్ కాల్ అనేది సామాన్యమైనది కాదండి. ఈ 2 రోజుల్లో వచ్చే ఫోన్ కాల్ మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. మీరు ఎన్నో ఏళ్ళుగా నిద్ర లేనటువంటి రాత్రులు దేనికోసమైతే నిద్ర లేకుండా మీరు ఎదురు చూస్తూ ఉన్నారో ఆ యొక్క పనికి సంబంధించిన ఒక క్లియరెన్స్కి సంబంధించినటువంటి వార్త కూడా కావచ్చు. ఆ ఫోన్ కాల్ వల్ల మీ యొక్క తలరాత అనేది ఊహించని విధంగా పూర్తిగా మార్చివేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే ఒక లక్ష్యాన్ని మీరు కనిపెట్టుకొని ఉంటే అది దానికి సంబంధించే వరకు మీరు నిద్రపోరని అందరికీ తెలిసిందే. కానీ మీ జాతకంలో కొంచెం శని ప్రభావం వల్ల మీరు చేసే పనులు అంత త్వరగా పూర్తి కావు. ప్రతి పనిలో కూడా ఏదో ఒక చిన్న చిన్న అడ్డంకులు, ఏదో ఒక జాప్యం జరుగుతూ వస్తుంది. ఇక ఎప్పుడో ఆశ వదిలేసుకున్నటువంటి పనిని ఈరోజు మీరు తప్పకుండా అందులో ఒక మంచి మార్పును అయితే ఈ సమయంలో చూస్తారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీరు ధైర్యంతో చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి దానికి ప్రతిఫలం ఈ సమయంలో మీకు దక్కుతుంది. మీ పట్టుదలకు కాలం ఇచ్చేటువంటి ఒక గొప్ప బహుమతి ఈ 2 రోజుల్లో మీరు పొందుతారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ జీవితంలో మీరు ఊహించని మార్పులు చూస్తారు. మీరు ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పని ఈ సమయంలో అయితే దాదాపు కొన్ని సంవత్సరాల క్రితం అయితే ఆగిపోయినటువంటి
పనులు మొదలు కాకుండా ఆగిపోయిన పనులు ఈ సమయంలో ముఖ్యంగా ఒక వ్యవహారం కూడా కావచ్చు, ప్రధానంగా అది గవర్నమెంట్కు సంబంధించినటువంటి జాబ్ పర్పస్ కావచ్చు, జాబ్ పరంగా కావచ్చు, లేదా ఏదైనా వివాదాల్లో చిక్కుకున్న సమస్య కూడా కావచ్చు, లేదా ఎవరికైనా విదేశాలకు సంబంధించిన ఒక వీసా ప్రయత్నం కూడా కావచ్చు. ఇలా సక్రమంగా ఉన్న మీ జీవితంలో ఏదో ఒక అడ్డంకులు ఒక దాని తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయి. అయితే ఈ సమయంలో మీ ఆందోళనకు, ఈ కాలం నుండి ఆందోళన పూర్తిగా తొలగిపోతుంది. అయితే ఈ సమయంలో అయితే మీకు పై అధికారులు మీకు సరైనటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేకపోతున్నారు అన్న పరిస్థితులు మీకు ఈ సమయంలో మిమ్మల్ని బాగా విసిగిస్తున్నాయి అని చెప్పి ఇప్పటికే చాలా నిరాశకు గురై ఉన్నారు. అయితే ఈ సమయంలో ప్రధానంగా మనం చూసుకున్నట్లు అయితే ఈ 2 రోజుల్లో ఒక ఫోన్ కాల్ వల్ల ఈ సమయంలో దానికి సంబంధించి మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో మీ యొక్క పనికి సంబంధించినటువంటి మార్పు కావచ్చు, మీరు చాలా రోజులుగా బాధపడుతున్నటువంటి ఒక విషయం కూడా కావచ్చు, అది ముందుకు సాగే అవకాశాలు ఈ సమయంలో కనిపిస్తున్నాయి. ఒక జాబ్ పర్పస్లా లేదంటే దేనికైనా మీరు ఆగిపోయిన పని గురించి దాని గురించి కానీ అనుమతి అనేది ఈ సమయంలో మీ ముందుకు వస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో భగవంతుని ద్వారా మీకు లభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీరు కోరుకున్న చోటుకు ఏదైనా బదిలీ కూడా కావచ్చు, లేదా ఈ సమయంలో మీకు సంబంధించిన ఉద్యోగంలో ఏదైనా మార్పు కోరుకోవడం కావచ్చు, వ్యాపారంలో కానీ ఏదైనటువంటి ప్రత్యేకంగా మీ యొక్క పనిలో కొంచెం మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక మంచి రెస్పాన్స్ని కూడా ఈ సమయంలో మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో కొత్త అభివృద్ధులకు సంబంధించి ఒక ఫోన్ కాల్ కూడా ఈ సమయంలో మంచి అవకాశం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఎన్నో ఏళ్ళుగా కంటున్నటువంటి కలలు నిజం కావటానికి ఈ సమయంలో మొదటి మెట్టుగా మీ జీవితం ఇప్పుడు ఉండబోతుంది, మారబోతుంది. మీరు గతంలో చేసినటువంటి ఒక పుణ్యకార్యమో కావచ్చు, లేదా మీరు చేసినటువంటి మంచి పనులకు కావచ్చు, మీకు తెలియకుండా ఈ సమయంలో అవి అండగా నిలబడబోతున్నాయి. అలాగే ఒక పాత పరిచయం ఉన్నటువంటి ఒక వ్యక్తి వల్ల కొన్ని అడ్డంకులు కూడా ఈ సమయంలో తొలగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఎవరినైతే సహాయం అనేది చేశారో వారు ఇప్పుడు మీకు కీలకమైన స్థానంలో ఉంటారు. వారు ఇప్పుడు మీకు సంబంధించి మీ పనికి సంబంధించి సులభతరం కావటానికి మీరు ఒక మంచి సలహా, వారు మీకు ఒక సలహా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా అది కూడా ఒక ఫోన్ కాల్ అనేది వారు చేయడం, వారితో మీరు సంభాషించడం ద్వారా తద్వారా మీకు ఈ సమయంలో అయితే వారు ఇచ్చే ఏదో ఒక సలహా ద్వారా మీ పనిలో చాలా గొప్ప లాభం అయితే కనిపిస్తుంది. ఆ ఫోన్ కాల్ అనేది మీ జీవితాన్ని అయితే ఈ సమయంలో పూర్తిగా మార్చివేస్తుంది. ఆ ఫోన్ కాల్ మాట్లాడిన తర్వాత ఒక విషయం అనేది మీకు స్పష్టంగా అర్థం అవుతుంది. దాని గురించి తర్వాత మీరు చాలా ఆశ్చర్యానికి గురవుతారు ఆ ఫోన్ కాల్ మాట్లాడిన తర్వాత అని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ప్రత్యేకంగా గ్రహాలు అన్నీ అనుకూలంగా మారడంలో ఈ సమయంలో వచ్చే వార్తలు మీ విజయానికి సంకేతం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆ భగవంతుడు ఇప్పుడు మీకు కష్టాలను తగ్గించి ఫలితాలను ఇచ్చేటువంటి ముఖ్యమైన ఉద్దేశంలో ఉన్నాడని చెప్పుకోవాలి. దీనివల్ల మీపై ఉన్నటువంటి ఒక పెద్ద భారం కూడా దిగిపోతుంది. మీరు ఈ సమయంలో ఆర్థికంగా కొత్త మార్గాలు తెరుచుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో సమాజంలో మీపైన ఉన్నటువంటి విమర్శలు పూర్తిగా తొలగిపోతాయి. మీ యొక్క గౌరవం కూడా మరింత పెరిగే అవకాశాలు ఈ 2 రోజులు బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారి జీవితంలో ఒక కొత్త అధ్యయనం మొదలవుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో అయితే మీ జీవితంలో ఒక ఫోన్ కాల్ వల్ల వినేటువంటి వార్త మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసే విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ 2 రోజుల్లో ఆ భగవంతుని యొక్క పూర్తి అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీ జీవితంలో ఊహించని మార్పుల
అనేవి ఇప్పుడు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో ఆ భగవంతుని కృప మీపై ఎక్కువగా ఉండబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ భగవంతుడి అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీరు గతంలో చేసిన పూజలకు, గతంలో చేసిన మంచి పనులకు ఇవ్వడం ఫలితం దక్కడం ప్రారంభం అవుతుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో వ్యాపారం చేసే ధనుస్సు రాశి వారికి మంచి లాభాలు వస్తాయి. కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్న మీ యొక్క ఆలోచనలు ఇప్పుడు పూర్తవుతాయని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో దూర ప్రయాణాలు కూడా చేస్తారు. మీ యొక్క వ్యాపారాన్ని విస్తీర్ణం చేసుకోవాలనుకున్న మీ యొక్క కళ కూడా ఈ సమయంలో నెరవేరుతుంది. అలాగే ఈ సమయంలో గత కొంతకాలంగా మీరు కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. దానికి ముందడుగు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో ఉన్న ధనుస్సు రాశి వారికి ఈ సమయంలో మంచి ఫలితాలు వస్తాయి. ఈ 2 రోజుల్లో మీ శ్రమకు గుర్తింపు అనేది లభిస్తుంది. అలాగే ఈ సమయంలో కుటుంబ పరంగా ఉన్న మనస్పార్థాలు తొలగిపోయి మీ యొక్క భాగస్వామితో ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోయి మీ బంధం మరింత బలంగా మారే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబంలో మీ యొక్క ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. లేదా తీర్థయాత్రలకు వెళ్ళాలని మీరు అనుకుంటున్నారు. అటువంటి ఒక విషయంపై స్పష్టత కూడా వచ్చే ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా లభిస్తుంది. ప్రేమలో ఉన్నవారికి ఈ సమయంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. మీ ప్రేమ బంధం వివాహ బంధంగా మారే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ 2 రోజుల్లో ధనుస్సు రాశి వారికి ఊహించని విధంగా ధనం కూడా చేతికి అందే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో పాత బాకీలు కూడా వసూలు అవుతాయి. ఈ 2 రోజుల్లో ఒక చక్కటి అవకాశం కూడా మీ ముందుకు వస్తుంది. దాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే మీ జీవితానికి అది ఎంతో లాభదాయకంగా మారుతుంది. ముఖ్యంగా ఈ 2 రోజులు ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది. మీరు ఎలాంటి ప్రయత్నాలు చేసినా కలిసి వస్తుంది. గతంలో ఉన్న అప్పులు పూర్తిగా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో అయితే ధనుస్సు రాశి వారు ఆ పరమేశ్వరుని ఆరాధన ఎంత ఎక్కువగా చేసుకుంటాయి అంత మంచి ఫలితాలను పొందుతారు. ఈ 2 రోజులు ఆ పరమేశ్వరుని పటం ముందు దీపారాధన ఆవు నెయ్యితో చేసుకోండి. అలాగే గణపతి ఆరాధన కూడా మీరు ఎంత చేసుకుంటే అంత మంచి ఫలితాలు పొందుతారు. అలాగే ఈ సమయంలో గణపతి అష్టోత్తరాలు, ఆ పరమేశ్వరుని అష్టోత్తరాలు ఎక్కువగా చదువుకోండి. వీలైతే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.